నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ అభిప్రాయం ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరియు నీటిపారుదల శాఖ మీద రివ్యూ మీటింగ్ జరిగిన తర్వాత మీడియా ముందుకొచ్చి గత 10 సంవత్సరాలు కేసీఆర్ రండ పనుల వల్లనే జగన్తోని చేసుకున్న చీకటి ఒప్పందం వల్లనే మన తెలంగాణకి అన్యాయం జరిగింది, మన నీళ్లు తీసుకుపోతున్నా కానీ నోరు మూసుకొనుకున్నాడు. ఎలక్షన్ టైం అప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ మీదికి ఆంధ్ర పోలీసులు వచ్చినా కానీ చీకటి ఒప్పందం చేసుకొని నోరు మూసుకొని నోట్ల నుంచి ఒక మాట కూడా రాలేదు, రండ పని చేసిందని విమర్శించడం జరిగింది. ఇప్పుడు దానికి ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఒక కుక్క రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించి చాలా గలీజ్గా మాట్లాడడం జరిగింది. అరే కుక్క, ముందు ఈ వీడియో చూసి దీనికి సమాధానం చెప్పురా. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారు అన్నట్టు వినిపించుడే ఉత్తమం. ఫస్ట్ రా భాష కొనం అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణ నాకు అర్థం కాదు. తాతగాని దద్దమ్మ ఇప్పుడు గా కూ భాష సిగ్గుపడాలి. ఇట్లా మాట్లాడే పిసగాడుకుంటాడు వాడు సిగ్గుపడాలి. పిసగాడుకోకే అంటున్నాడు నేను. తలకాయలు కేంద్ర ప్రభుత్వంలో రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు వాడు తలకాయలున్నాడా తోకున్నాడా మంచి అంకాడిగా. ఇప్పుడేమో మా భాష నువ్వు ఇన్ని టన్నులు కొంటాం తెలంగాణ అని చెప్పి అది మొగతనం. పిల్లలను దూరం పెట్టి ఫీ భాష నుండి జరా మరి మీరెందుకు పోతారు కళ్ళ కాడికి? ఏం పీకెతందుకు పోతారు? అదేందుకు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇక సీఎం సార్ వివరంగా చెప్పే చీ చే కాకి దాసి భాష ఏంటంటే ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, పుట్టచోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొర్రెల ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే ఇదైనాక నరకుడు, ఇరుసుడు, చీరుడు, నల్సుడు. నీ మెడలు వంచులుగా తీస్తాం, నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని ఫామ్ హౌస్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు ఒక అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఈ నడమ బే బో భాష కూడా సురువు చేసిండు. ఇంకో వీడియో ఇదే ప్రయత్నం చేద్దాము. ఇంకా ఎన్నేళ్ళురా ఈ బానిస బతుకులు? ఒకప్పుడు నువ్వు స్టూడెంట్ గా ఉన్నావు, నీకు మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు సిగ్గు లేని దరిద్రులు అని అంటాం. ఎందుకనమండి? ఏం తెలుసు మీకు? నెట్టా కట్టా మీ బొంద ముండమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు? లేకుండా 317 జీవో, ఈ ముండ జీవో, ముండా కొడుకులు, బేవాకూఫ్లు, రండ మంత్రి ఇవారా. మరి అప్పుడు నోట్ల ఏమంది పెట్టుకున్నావురా? 10 సంవత్సరాల కింద సీఎం హోదాలో ఉండే మాట్లాడింది, అప్పుడు నోట్ల ఏమంది పెట్టుకున్నావు అంటున్నా. ఇప్పుడు గుర్తుకొచ్చిందా సభ్యత సంస్కారం? మొన్న మీ పార్టీకి చెందినటువంటి తాడికొండ రాజయ్య రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత గంట సేపటికే మీ పార్టీ వాడు ఏం స్టేట్మెంట్ ఇస్తాడు? తాడికొండ రాజయ్య రిజైన్ చేసిండు, ఏ పార్టీలో పోతాడో ఆ పార్టీ మహిళను ఆ దేవుడే కాపాడాలని మాట్లాడతారు. అంటే రాజయ్య బయటకు వచ్చిన గంట సేపటికే ఆయన వల్ల మహిళలు ఇబ్బంది పడ్డారన్న సంగతి తెలిసినారా? మరి తెలిసిన వాళ్ళు ఎందుకు ఊరుకున్నారా? అంటే మీ పార్టీలో ఉంటే సక్కమైనోడు అంటే మీకు తెలిసి కూడా మీరు చర్యలు తీసుకోలే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఎందుకురా మీ బతుకులు? తూ 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 అన్నం తింటురా, ఇంకేమైనా తింటురా? తెలంగాణ ఉద్యమంలో అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టి ఓయూ విద్యార్థులను వాడుకొని 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే కనీసం 400 మంది కన్నా మీరు సహాయం అందించినారా? వాళ్ళ శవాల మీద పేదాలు ఏర్కొని వాళ్ళ శవాల మీద గతెనెక్కి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పుకుందామని గేటు నుంచి బయటకు వద్దామన్నా కానీ రానిలేరా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు ఈ గేట్ కాడ ఆ గేట్ కాడ ఎప్పుడు పోలీస్ పహారా, ముళ్ళ కంచెలు, ఒక్క మీడియం కూడా లోపల రానిలే 10 సంవత్సరాల పాటు. ఒక ఓయూ విద్యార్థిగా ఉండి సిగ్గు అనిపిస్తలేదురా? నీ అసంతో చదువుకున్నావు ఉస్మానియా యూనివర్సిటీలో, మేము చదువుకున్నందుకు సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం. ఒకప్పుడు సొంత ఇల్లు గతిలేనోడు 100 కోట్లు 1000 కోట్లు ఏడంగా సంపాదించారా మీరు? 6 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కూలిపోతుంది. సిగ్గు నారా? జనాల మైండ్ని డైవర్ట్ చేస్తేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే సవాల్ విసిరిండు కదా, పో అసెంబ్లీలో పోయి మాట్లాడు దమ్ముంటే. ఇంకా ఎన్ని రోజులు మభ్యపెడదామనుకుంటున్నా తెలంగాణ ప్రజల్ని సెంటిమెంట్తో రగల్చి? ప్రజలారా మీరు కూడా బాగా ఆలోచించండి. ఇలాంటి ఉన్మాదులను తరిమి కొట్టాలి. ఇంకా నీ నియోజకవర్గ ప్రజలు సిగ్గుతో నిన్ను ఈడ్చితన్యాగానే నీకు సిగ్గు లేదు. నువ్వు సక్కమైన అయితే ఎందుకు గెలవకపోదు? ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టాలి. ఈడు చేస్తే సంసారం, బయట చేస్తే ఏ విచారం ఇంకి.
బుద్ధి తెచ్చుకోరా నాయన ఇకనన్నా.